Good morning everyone, welcome back to Manuto Happy and Richie. సమ్మర్ లో మీ రోజంతా ఎలా ఉంటుంది ఏంటి అని అడుగుతున్నారు కదా. సో ఇవాళ మాది హ్యాపీ రిచీది మా అందరిది కూడా ఇవాళ రోజంతా కూడా మేము ఎలా ఉంటాము, ఇంట్లో ఎలా స్పెండ్ చేస్తాము, ఏమేం చేస్తాము అవన్నీ కూడా ఈ వ్లాగ్ లో మీకు చూపించబోతున్నాను. సో ఇప్పుడు మార్నింగ్ 6 అవుతోంది. మన డే అనేది స్టార్ట్ చేసి మేము 6 నుంచి కూడా మళ్ళీ నైట్ వరకు ఇవాళ అంతా ఏం చేస్తాము ఏంటి అనేది కూడా మీకు చూపించబోతున్నాము. సో మార్నింగ్ 6 తో నేను మా హ్యాపీ రిచీ మిల్క్ తో స్టార్ట్ చేస్తున్నాను ఈ డేని. సో వచ్చేయండి, లెట్స్ స్టార్ట్ అవర్ డే. అండ్ చాలా మంది కూడా లైక్ ఇప్పుడు మీరు హ్యాపీ రిచీకి మిల్క్ లో ఏం మిక్స్ చేసి ఇస్తున్నారు, వాళ్ళు ప్లెయిన్ మిల్క్ తాగుతున్నారా లేకపోతే రిచీకి మీరు ఏమి ఫార్ములా మిల్క్ ఇస్తున్నారు అవన్నీ కూడా అడుగుతున్నారు. సో యాక్చువల్ గా నేను హ్యాపీకి అయితే ఎప్పుడైతే నేను ఫార్ములా మిల్క్ స్టార్ట్ చేశానో అప్పుడు డెక్సోలాకే ఇవ్వడం స్టార్ట్ చేశాను అనమాట. అండ్ తర్వాత రిచీకి కూడా సేమ్ హ్యాపీకి నేను ఏదైతే ఫాలో అయ్యానో బికాస్ హ్యాపీకి అది పడింది అండ్ నేను కంఫర్టబుల్ గా ఉన్నాను కాబట్టి దాంతో నేను రిచీకి కూడా డెక్సోలాకే ఇవ్వడం జరిగింది. రిచీ బాబు కోసం అయితే నేను డెక్సోలాక్ స్టేజ్ 4 ఫాలో అప్ ఫార్ములా మిల్క్ ని ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో న్యూ బోర్న్స్ నుంచి టాడ్లర్ లైఫ్ వరకు కూడా మనం ఏ ఫుడ్ పెట్టాలని చూసినా కూడా అందులో మనకి కొన్ని కావాల్సిన మినరల్స్, వైటమిన్స్ ఇవన్నీ కలిసి ఉన్నాయా లేదా, ఆ ఫుడ్ పెడితే మంచిదా కాదా, లైక్ వాళ్ళ డైలీ గ్రోత్ కి కానీ వాళ్ళ బోన్స్ ఫార్మేషన్ లో కానీ స్ట్రాంగ్ బాడీ ఇవ్వటంలో కానీ ఎలాంటి హెల్ప్ చేస్తుంది ఏంటి అని అవన్నీ చూసుకునే కదా మనం పెడతాము. అలా నా కిడ్స్ కి ఏదైతే బెటర్ ఫార్ములా మిల్క్ లైక్ మదర్ సబ్స్టిట్యూట్ మిల్క్ గా నేను ఏదైతే బెస్ట్ ఇవ్వాలనుకున్నానో అలా నేను రీసెర్చ్ చేసి చూడగా నాకు ఈ డెక్సోలాక్ లో ఎనర్జీ కానీ ప్రోటీన్ కి కానీ కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, విటమిన్ డి, ఐరన్, వే ప్రోటీన్స్ ఇలాంటి అన్ని విటమిన్స్ అండ్ మినరల్స్ కలిగి ఉన్న ఈ డెక్సోలాక్ కనిపించడం జరిగింది. యూజువల్లీ ఇన్ఫాంట్స్ అండ్ టాడ్లర్స్ ఓవరాల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో చూసుకుంటే కూడా మనకి చాలా మంది పిల్లల్లో కూడా న్యూట్రియన్ డెఫిషియన్సీ చూస్తూ ఉంటాము. కానీ ఈ డెక్సోలాక్ లో వాటన్నిటికీ కావాల్సినవన్నీ కూడా ఇందులో ఉండటం జరిగింది. లైక్ విటమిన్ సి కానీ విటమిన్ డి కానీ మనకు కావాల్సిన మినరల్స్, విటమిన్స్ అవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. అండ్ మనకి ప్యాక్ మీద ఏజ్ వైజ్ ఎన్ని ఫీడింగ్స్ ఇవ్వాలి అండ్ అట్లాగే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది కూడా మనకి ప్యాక్ మీద మెన్షన్ చేసి ఉంటుంది. సో ఈజీగా మనం దాని ద్వారా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఫీడింగ్స్ అనేవి. సో ఈ డెక్సోలాక్ బేబీ ఫార్ములా కూడా స్పెషల్ గా పిల్లల ఓవరాల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కోసం డిజైన్ చేయబడింది. అండ్ ఈ డెక్సోలాక్ లో మన పిల్లల గట్ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి కూడా లైక్ గుడ్ బ్యాక్టీరియాకి ఏదైతే ఫుడ్ సబ్స్టిట్యూట్ కావాలో అది కూడా ఉండటం జరిగింది. లైక్ FOS అంటాం కదా, లైక్ ఫ్రుక్టో ఆలిగోసాకరైడ్. సో ఇదేంటంటే గుడ్ బ్యాక్టీరియాకి ఒక ఫుడ్ లాగా వర్క్ చేస్తే దాని వల్ల పిల్లల గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అలాగే డైజెషన్ సిస్టమ్ కూడా చాలా మంచిగా వర్క్ చేస్తుంది పిల్లల్లో. సో ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది అనమాట. యూజువల్లీ ఫార్ములా మిల్క్ అనేది మదర్ మిల్క్ కి సబ్స్టిట్యూట్ గా యూజ్ చేస్తాం కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఎంచుకోవాలి ఏది తీసుకున్నా కూడా. సో నేను మెయిన్ గా ఈ డెక్సోలాక్ చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇందులో 36 వైటల్ న్యూట్రియన్స్ ఉన్నాయి. లైక్ పిల్లలకి కావాల్సిన మినరల్స్ కానీ ప్రోటీన్స్ కానీ వైటమిన్స్ కానీ ఇవన్నీ కూడా కలగలిపి నాకు డెక్సోలాక్ లో కనిపించినాయి. అండ్ మా డాక్టర్ కూడా నాకు ఇది సజెస్ట్ చేయడం జరిగింది. ఇది యూజ్ చేసిన తర్వాత నుంచి మీరు చూసారు కదా లైక్ హ్యాపీ గ్రోత్ ఎలా ఉంది ఏంటి అనేది. అండ్ ఇప్పుడు మా రిచీ గ్రోత్ కూడా చూస్తున్నారు కదా. సో వెయిట్ గెయిన్ అదంతా కూడా చాలా మంచిగా జరిగింది. సో ఇంకా ఏ ప్రాబ్లం రాలేదు. యూజువల్లీ కొంతమందికి ఏంటంటే పిల్లలకి ఫార్ములా మిల్క్స్ అనేవి పడవు. సో అది చెక్ చేసిన తర్వాతే నేను హ్యాపీ రిచీకి కూడా ఇది ఇవ్వడం స్టార్ట్ చేశాను. డెక్సోలాక్ ఇస్తున్నాను నేను ఫార్ములా పౌడర్. సో మీ అందరికి ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చేసింది కదా లైక్ హ్యాపీ రిచీకి నేను ఏమి ఇస్తున్నాను ఏంటి అనేది. అండ్ అంతేకాదు ఈ డెక్సోలాక్ లో మనకి 4 స్టేజెస్ పరంగా కూడా దొరుకుతుంది. లైక్ న్యూ బోర్న్ నుంచి లైక్ ఇప్పుడు టాడ్లర్ స్టేజ్ వరకు కూడా. సో ఇప్పుడు మా రిచీ బాబు ఆల్మోస్ట్ 20 మంత్స్ కి వచ్చేసాడు కాబట్టి నేను 18 నుంచి 24 మంత్స్ స్టేజ్ 4 యూజ్ చేస్తున్నాను. మనకి ఇందులో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అనేది కూడా దొరుకుతుంది అనమాట బయట. సో స్టేజ్ వైజ్ మనం యూజ్ చేయొచ్చు అండ్ ఈజీగా మెన్షన్ చేసి ఉంటుంది దీని మీద. హ్యాపీ బాబుకి నార్మల్ మిల్క్ లో నేను ఒక ప్రోటీన్ పౌడర్ కలిపి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. హ్యాపీ ఏం తాగుతున్నావు? వామ్ వాటర్ తాగుతున్నావా? తాగు. తిను, ఎగ్గు తిను. నేను చేసే పని నాకు ఎదుటోడు చెప్తే నాకెక్కడో కాలుద్ది.
కదా. సో అలా మా బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. ఇవాళ మార్నింగ్ 6 o'clock నేను మిల్క్ ఇవ్వడం జరిగింది. మిల్క్ తాగేసి ఇద్దరు కూడా కొంచెం సేపు పడుకున్నారు. మళ్ళీ యాజ్ వాళ్ళ హాలిడే కాబట్టి సో నేను కూడా తొందరగా లేపలేదు ఇద్దరిని కూడా. సో ఇద్దరు 8:30కి లేచారు ఇవాళ. సో 8:30కి లేచిన తర్వాత మీరు చూసారు కదా, లైక్ ఫస్ట్ అయితే నేను ఇద్దరికి కూడా డైలీ వామ్ వాటర్ అలవాటు చేశాను. వామ్ వాటర్ ఇచ్చేసిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి ఎగ్ పెడతాను నేను డైలీ మార్నింగ్ కూడా. సో హ్యాపీకి కూడా ఒకవేళ స్కూల్ ఉన్న రోజు అయితే హ్యాపీ 6:30కే లేచేస్తాడు డైలీ కూడా. అండ్ ఎగ్ తింటాడు అనమాట ఇంట్లో. సో ఇంట్లోనే ఫస్ట్ ఎగ్ పెట్టేస్తాను అండ్ బ్రేక్ఫాస్ట్ బాక్స్ లో పెట్టి పంపించడం జరుగుతుంది ఒక్కొక్కసారి. ఈ మధ్య కొంచెం స్కూల్లో అలవాటు చేస్తున్నాను హ్యాపీకి, లైక్ స్కూల్లోనే ఫ్రెండ్స్ తో పాటు కలిసి బ్రేక్ఫాస్ట్ తినేలాగా. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ నుంచి లంచ్ అవన్నీ కూడా వాడు స్కూల్లోనే చేయాల్సి వచ్చేలాగా ఉంది. లైక్ టైమింగ్స్ చేంజ్ చేస్తున్నామని చెప్పాను, అందుకని అలా అలవాటు చేస్తున్నాను. సో ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. సో ఇంక ఇప్పుడు మేము ఇప్పుడు బాత్ చేసేయాలన్నమాట. సో బాత్ చేసి అలా ఫ్రెష్ అయ్యి ఇలా వచ్చి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాము. రిచి బాయ్ బాయ్ బాయ్. హాయ్ హాయ్. ఇల్లు వచ్చింది. రౌండ్ 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 ఫాలో 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 మీ. రౌండ్ 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 తిరుగుతున్నావు రిచి. హాయ్. యూజువల్లీ స్కూల్ ఉన్నప్పుడు ఏంటి అంటే హ్యాపీకి మార్నింగ్ 8కి బాత్ చేపించేసి స్కూల్కి పంపించడం జరుగుతుంది. హ్యాపీని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత రిచికి బాత్ చేపిస్తాను అనమాట. సో స్కూల్ లేని రోజు ఇట్లా ఇంట్లో ఉన్న రోజులు అయితే కొంచెం రిలాక్స్ చేయించి లైక్ 10-10:30కి ఇద్దరికి కూడా ఒకేసారి బాత్ చేయించడం జరుగుతుంది. సో అలా మా బాత్ కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఫ్రీ ప్లే లాగా ఆడుకుంటారు కొంతసేపు. మరి ఇంక ఈలోపు మనం లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి కదా. సో మనకైతే నెవర్ ఎండింగ్ ప్రాసెస్ కదా. సో వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. మనం అలా వెళ్ళి నాకు లంచ్కి కావాల్సినవి అలా చేసి కొంచెం వచ్చేస్తాను. సో మళ్ళీ కలుస్తా. వాటర్ కావాలా? మెయిన్ గా ఈ సమ్మర్ లో మనము పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ డీహైడ్రేషన్ తొందరగా అయిపోతుంది అండ్ సమ్మర్ స్ట్రోక్ వడదెబ్బ కొడుతుంది అనమాట. చాలా ఈజీగా కొట్టే అవకాశాలు ఉంటాయి. అందుకని చెప్పేసి ఎంత మనం హైడ్రేట్ అయితే మన బాడీ ఎంత హైడ్రేట్ అయితే అంత మంచిది. అందుకని చెప్పి నేను హ్యాపీ రిచ్కి కూడా ఈ సమ్మర్ అంతా కూడా ప్రతి 1/2 hour to 1.5 hour అట్లా ఆ గ్యాప్లో ఏదో ఒక లిక్విడ్ ఇస్తూ ఉంటాను, లేదంటే వాటర్ తాగిపిస్తూ ఉంటాను. ఇవాళ మేమైతే లంచ్ పప్పు టొమాటో కుక్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట హ్యాపీ రిచి కోసం అని చెప్పేసి. సో ఇప్పుడు కావాల్సిన ప్రిపరేషన్స్ రెడీ చేసుకుంటున్నాము నేను మా మమ్మీ. అమ్మా చదివేసావు అప్పుడే? ఏంటది టీరెక్సా? ఇటు చూపించు. వావ్, బుక్స్ కి వెళ్ళారా ఇప్పుడు? ఇప్పుడు అటు నుంచి ఇటు వచ్చే లోపేగా ఇద్దరు సైకిల్ తొక్కుంటున్నారు. ఏం కావాలి? చూసి తీసుకో మరి. డిప్లోడాకస్. yes దా కూర్చొని చూసుకో, చదువుకో మరి. సన్ఫ్లవర్. యా చూడు ఫిష్, చూడు, టచ్ ఇట్. కెన్ యూ టచ్ ఇట్? ఇప్పుడు సైకిల్స్ తొక్కారు ఇద్దరు. నేను ఇటు వచ్చి కిచెన్ లోకి వచ్చి ఇటు వచ్చే లోపు ఇద్దరు సైకిల్స్ అక్కడ పార్కింగ్ లో పెట్టి బుక్స్ దగ్గరికి వెళ్ళిపోయారు. ఎప్పుడెప్పుడు బుక్స్ దగ్గరికి వెళ్ళిపోదామా అని. ఏంటి రోబోనా నువ్వేమన్నా? బొమ్మలు చూసేస్తున్నాడు అంతే, రోబోలాగా. ఆడే వాళ్ళు అన్నను ఫాలో అవుతున్నాడు. అయిపోయిందంటే దానికి అదే బుక్. ఈడు కనీసం 4 బుక్కులు మార్చాడు. ఆడైతే అసలు అదే బుక్ అది వెళ్తున్నాడు, అది పెడుతున్నాడు, మళ్ళీ అదే తీసుకుని వస్తున్నాడు. నేను చిన్నప్పటి నుంచి అంతే. ఏ బాబు, రూపాయి యాక్టింగ్ చెయ్యయ్యా, 10 రూపాయల యాక్టింగ్ వద్దు. మా పెట్టు. గుడ్ జాబ్. ఎల్లో. అదేంటది? ట్రైసెరటాప్స్. నుంచుందా? ఆడికి అర్థం కావట్లా ఈడేం చెప్తున్నాడు. ఇప్పుడు ఆడు ఏదో చెప్పాలి. కరెక్ట్ గా నేను ఏమనుకున్నాను అదే చెప్పారా నువ్వు. చాలా తెలియనుడు. సో ఇవాళ ఈ సండే రొటీన్ రియల్ గా మీకు చూపించబోతున్నాం అనమాట. ఒరిజినల్ గా మేము ఇంట్లో ఎలా ఉంటాము, ఓవర్ యాక్టింగ్ ఎలా చేస్తాము, ఏంటి అది వచ్చినప్పుడు అనేది చూసారు కదా. చూడండి వాళ్ళిద్దరు. అదేంటది? ఇగ్వనాడాన్. గుడ్ జాబ్. చెప్పానా? వీడు మళ్ళీ తిరిగి అదే బుక్ తెచ్చాడు.
రిచ్ తల్లి నీకు ఇంకో బుక్ దొరకలేదా? అదే బుక్ పెడుతున్నావు, అదే బుక్ తెస్తున్నావు ఏంటి? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? బాబు బుక్ తిరగేసావు నానా. ఓ వావు, అలా కూడా చదవచ్చు బుక్. అట్లుంటది మనతోని ముచ్చట. ఇది వద్దా? మరి పెట్టేసాయి, పెట్టి ఇంకోటి తెచ్చుకో. ఏ బుక్ కావాలో తెచ్చుకో, వెళ్ళు తెచ్చుకో వెళ్ళు. యూజువల్లీ మా డే రొటీన్లో డైలీ కూడా 10:30 నుంచి 12 o'clock వరకు ఫ్రీ ప్లే లాగా వదిలేస్తానమాట. సో వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకుంటారు. ఒకటి నేర్పించింది ఏంటంటే మీరు ఏం తీసి ఆడుకున్నా అది నీట్గా సర్దేసేయాలి అని చెప్పేసి నేర్పించడం జరిగింది. సో వాళ్ళు కూడా పాపం అలాగే ఫాలో అవుతున్నారు. యూజువల్లీ మా హ్యాపీ బాబు అయితే మార్నింగ్ 9 to 12 స్కూల్లో ఉంటాడు కాబట్టి ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ రిచి బాబు ఒక్కడే రాజులాగా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ వాడివే అన్న ఫీల్ అయ్యి ఆడుకుంటాడు అనమాట. లేదు హ్యాపీ ఉంటే కనుక పాపం తెలిసిందే కదా రెండో వాళ్ళ సంగతి ఎలా ఉంటుంది మన ఇంట్లో ఏంటి అనేది. సో సైకిల్స్ తో ఆడుకున్నారు కొంతసేపు. సో అలా బుక్స్ చూస్తున్నారు. ఈ లోపు నేను వెళ్ళి అలా లంచ్ కొంచెం ప్రిపేర్ చేసేసి మధ్య మధ్యలో అలా వస్తున్నాను అనమాట. రాకెట్ జంపింగ్ కావాలా? సరే మరి ఇస్తే కామ్గా నువ్వు తమ ఇద్దరు కలిసి ఆడుకుంటారా? ఈలోపు అమ్మ లంచ్ ప్రిపేర్ చేస్తుంది. ఓకే, ఏం కావాలి? ఏం కావాలి? వాటర్ తాగావుగా ఇప్పుడే, చాలు. ఇంకా దగ్గు వస్తే ఏం చేయాలి? గుడ్ జాబ్, గుడ్ జాబ్. పదండి. ఓ Oh my God! Come on, watch an action! What a performance! Put your hands together, everybody! ఓవర్ యాక్టింగ్ చేయకు. దీన్నే రాకెట్ లాంచింగ్ అంటారు. ఇది ఒక గేమ్ అనమాట టాడ్లర్స్కి. అండ్ చాలా సూపర్ ఫన్ యాక్టివిటీ గేమ్ ఇది నేను అమెజాన్లో తెప్పించడం జరిగింది. సో ఫస్ట్ మా వదిన వాళ్ళ దగ్గర చూశాను అనమాట. యూఎస్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళు తెచ్చారు ఈ గేమ్ అనేది. సో హ్యాపీ రిచీ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఆడారు ఆ గేమ్ని. అండ్ అలాగే వీళ్ళు ఆ జంపింగ్ చేసి వాళ్ళు పెట్టుకుని చేసేసరికి నాకు కొంచెం అనిపించింది, ఓకే వీళ్ళు ఇది ఆడి ఆడి కొంచెం అలసిపోతున్నారు, సో ప్రశాంతంగా పడుకుంటారు. ఒళ్ళు అలసిపోతే మనం డెఫినెట్లీ పడుకుంటాం కదా. సో ఇదేదో బాగుంది అన్న థాట్లో ఒకసారి అమెజాన్లో ప్రైజెస్ చూస్తే తక్కువకే అనిపించింది నాకు. సో ఇంకా సమ్మర్ కాబట్టి ఇంకా నేను కూడా తెప్పించడం జరిగింది. హ్యాపీకి రిచీకి కూడా డైలీ నేను మార్నింగ్ ఒక 20 minutes, ఈవినింగ్ ఒక 20 minutes స్క్రీన్ టైం ఇవ్వటం జరిగింది. సో అదే టైం వాళ్ళు చూడాలి. ఆ 20 minutesలోనే వాళ్ళకి కావాల్సిన వీడియోస్ కానీ కార్టూన్స్ కానీ అవి చూస్తారు. సో అట్లాగా వాళ్ళు బ్లిప్పి ఎక్కువగా చూస్తారు. సో అందుకని చెప్పేసి బిఫోర్ లంచ్ అండ్ బిఫోర్ పడుకునే ముందు ఒక 20 minutes నేను అట్లా టీవీ పెట్టేసి వదిలేస్తాను. కానీ పెట్టినా కూడా వాళ్ళు టీవీ అనేది చూడరు. అసలు స్క్రీన్ టైం అనేది ఎక్కువ అలవాటు అవ్వట్లేదు అనమాట వీళ్ళకి. లక్కీగా వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళు అలా కోఆపరేట్ చేస్తున్నారు నాకు. సో టీవీ పెట్టినా కూడా వాళ్ళు ఏదో ఒక యాక్టివిటీలోనే మునిగిపోతారు. లైక్ డ్రా ఇట్లా బుక్స్తోనో లేకపోతే గేమ్స్తోనో టీవీ రన్ అవుతూ ఉంటుంది ఆ 20 minutes. కానీ వీళ్ళు చూడరు, చూసి చూడనట్టు ఉంటారు. అండ్ వాళ్ళ ఆటలు అలా ఆడుకుంటూ ఉంటారు. సో లంచ్ టైం అయితే అయిపోయింది. సో లంచ్ కూడా చేసేసాం మేము. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అయిందనమాట. సో లంచ్ చేసిన తర్వాత కొంచెం సేపు ఒక 10-15 minutes అట్లా ఆడుకున్నారు ఇద్దరు కూడా. ఇంకా పడుకుని పోయారనమాట ఇద్దరు కూడా. ఆఫ్టర్నూన్ టైం 2 hours కంపల్సరీ నాప్ ఉండేలాగా అలవాటు చేశాను నేను ఇద్దరికి కూడా. బికాజ్ ఇంకా పెద్ద అయ్యాక ఎలాగో నిద్ర అనేది మనకి తగ్గిపోతుంది. అండ్ పిల్లలకి నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫేజ్లో కూడా వాళ్ళు మిస్ అవ్వకూడదు అన్న థాట్లో ఈ స్కెడ్యూల్ రొటీన్ నేను ఫాలో అవటం జరుగుతుంది అనమాట. సో ఆఫ్టర్నూన్ కంపల్సరీ ఒక 2 hours హ్యాపీ రిచ్ కంపల్సరీ పడుకోవాలన్నమాట. ఈవినింగ్ ఏంటంటే వాళ్ళు కొంచెం ఫ్రెష్గా ఉంటారనమాట. కొంచెం నేను కూడా అలా నాప్ తీసుకుని వచ్చేస్తాను. మళ్ళీ ఈవినింగ్ కలుద్దాం. గుడ్ ఈవినింగ్ అందరికీ. గుడ్ ఈవినింగ్ చెప్పు. ఏంట్రా నువ్వు మరి అంటూ అందరికీ తెలుసు నీ గురించి, నీ ఓవర్ యాక్టింగ్ గురించి అందరికీ తెలుసు. గుడ్ ఈవినింగ్ చెప్పు. గుడ్ ఈవినింగ్ చెప్పు. ఎలా చెప్తావు గుడ్ ఈవినింగ్?
సో ఈవినింగ్ అయిందనమాట. ఇప్పుడు 4:30 అయింది మాకు టైము. సో మా చిన్ని బాబు గారు లేచేసారు అప్పుడే 4:30కి. సో ఇంకా నేను కూడా లేవాల్సి వచ్చింది. మా చిన్ని బాబు గారికి ఏం కావాలి, ఏం కావాలి, పాలు కావాలంట బాబు గారికి. తెచ్చుకున్నావా పాలు? యా పద. అండ్ మా హ్యాపీ రిచీ డే రొటీన్స్లో కూడా హ్యాపీకి ఇప్పుడు 3 years వచ్చేసినాయి కాబట్టి నేను మిల్క్ అనేది డేలో 2 times ఇస్తున్నాను. ఒకటి మార్నింగ్ లెగవంగానే ఒక కప్ ఇస్తాను, అండ్ నైట్ పడుకునేటప్పుడు ఒక కప్ ఇస్తా. అండ్ ఎప్పుడన్నా వాడి మూడ్ బాగాలేదు అన్నప్పుడు 3rd time కూడా ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది మిల్క్ అనేది, నార్మల్ మిల్క్, అది కూడా హ్యాపీ బాబుకి. మా రిచి బాబుకి ఇంకా 20 months కాబట్టి సో వాడికి ఇంకా నేను ఫార్ములా మిల్క్ అనేది ఇవ్వటం జరుగుతుంది. లైక్ 2 years వరకు కూడా నేను ఫార్ములా మిల్క్ ఇద్దామని అనుకుంటున్నాను. వాడికి మాత్రం 3 times a day మిల్క్ ఇస్తాను నేను. సో ఐదర్ ఒక్కొక్కసారి మార్నింగ్ టైం ఇస్తాను, లైక్ మార్నింగ్ లెగంగానే 6 o'clock, లైక్ చెప్పాను కదా 6 o'clock నేను ఫస్ట్ మిల్క్ ఇస్తాను అనమాట. అండ్ ఒక్కొక్కసారి 11:30 ఆ టైంకి ఒకసారి తాగుతాడు. లేదు అంటే గనక ఈవినింగ్ 5 o'clock, లైక్ 4:30 ఆ టైంకి ఆఫ్టర్నూన్ నాప్ లేచిన తర్వాత కూడా నేను మిల్క్ ఇవ్వడం జరుగుతుంది. సో అది ఒక్కొక్కసారి డిఫరెన్షియేట్ అవుతుంది అనమాట. సో ఒక్కొక్కసారి 11:30కి కానీ లేదంటే 4:35కి కానీ ఇవ్వడం జరుగుతుంది. సో అలా సెకండ్ టైం తాగుతాడు మిల్క్ అనేది. అండ్ 3rd time నైట్ టైం ఇస్తాను, పడుకునే ముందు ఇస్తాను. సో దట్ నైట్ అంతా కూడా పిల్లలిద్దరూ కూడా పీస్ఫుల్ గా పడుకుంటారు. మళ్ళీ మార్నింగ్ వరకు కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలని కాబట్టి నేను నైట్ పడుకునే ముందు కూడా ఒకసారి మిల్క్ ఇవ్వటం అలవాటు చేశాను. అన్న పడుకున్నాడమ్మా. అన్న ఉన్నాడా అందులో? ఎక్కడున్నాడు అన్న? మిర్రర్లో ఉన్నాడా అన్న? అన్న పడుకున్నాడు ఇంకా లెగలా. నువ్వు లేచేసావు, నువ్వు లేచి పాలు కూడా తాగేసావు కదా. ఎల్లో కలర్ ఎది చూపించు. యా, వేర్ ఇస్ గ్రీన్ కలర్? అది ఎల్లో, గ్రీన్. యా, గుడ్ ఈవినింగ్. నా హ్యాపీ, నా హ్యాపీ. ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. నా హ్యాపీ. రిచి వద్దు, వద్దు రిచి. ఇద్దరు కావాలి నాకు. అండ్ సైంటిస్టులు లేదంటే టాప్ రీసెర్చర్స్ వీళ్ళంతా కూడా మన దగ్గర ఉన్న వస్తువుని ఎలా వాడుకోవచ్చు ఏంటనేది వాళ్ళకి తెలుస్తుందో తెలియదు కానీ ఈ పిల్లలకి మాత్రం ఏ వస్తువుని ఎలా వాడుకోవాలి ఏంటి, ఏ వస్తువునైనా కూడా ఆట వస్తువులాగా ఎలా మార్చుకోవాలి అని మాత్రం ఈ జనరేషన్ పిల్లలకైతే చాలా క్లియర్గా తెలిసిపోతుంది. సో మీరు ఏది తెప్పించి పెట్టండి ఇంట్లో, ఏ వస్తువునైనా కూడా వాళ్ళు ఆట వస్తువులాగానే చేసేస్తారు. అలాగే ఇప్పుడు మా హ్యాపీ రిచి కూడా చూడండి, టేబుల్ని ఆట వస్తువులాగా హైడ్ అండ్ సీక్ లాగా కింద నుంచి పైకి వచ్చి టనల్ లాగా ఆడుతున్నారు. మా కాఫీ టేబుల్ వాళ్ళకి టనల్ టేబుల్ లాగా వర్కౌట్ అయింది. పెన్సిల్సా? ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఏం చేస్తావు పెన్సిల్స్తో? డ్రాయింగ్ చేస్తావా? షార్ప్ చేయాలి, షార్ప్నర్ అనాలి. ఏం డ్రా చేస్తావు? యాక్టివిటీ. One finger, yo, make a fish. 2 finger, turn. Make a rabbit, up. 3 finger, turn. Make a cat. Wow, meow. 4 finger, turn. Make a butterfly. 5 finger, turn. Make a tiger. Yeah! రిచి, బేబీ షాక్ చెప్తావా? బేబీ షాక్, బేబీ షాక్. సారీ అండి, లేదు, నో ఛాన్స్. నెక్స్ట్ నెక్స్ట్ జానీ ఎస్ పాపా చెప్పు.
ఈటింగ్ షుగర్. ఎస్ పాపా. నో పాపా. నో పాపా. రిచి ఓపెన్ యువర్ మౌత్. Happy, what are you eating? Can you please try watermelon? Summer lo watermelon is good fruit. Kada Richi? Watermelon odda. Tinal kada mari. It is a good fruit nana. Summer lo water elta chakkaga. Hydrate avutav. ఏంటమ్మా 2 minutes. ఎందుకు నిన్నెవరు డిస్టర్బ్ చేశారా? నువ్వు తిని చక్కగా. నువ్వు గుడ్ బాయ్ చక్కగా. హ్యాపీ ఈట్ బనానా. రిచి బనానా కూడా తినాలి, ఓకే? అన్న బనానా తింటున్నాడు. నీ బనానా ఇదిగో ప్లేట్లో ఉంది, తినాలి, ఓకే? యా, బనానా తినే వాళ్ళకి ప్లేట్ లేదు. వాటర్ మిలన్ తింటానంటే చెప్పు, ఇస్తా. యా రిచి ఈట్. ఏంటిది? హ్యాపీ, ఇది నువ్వు చేసావా? వాట్ ఈస్ దిస్? కెన్ యూ ఎక్స్ప్లెయిన్? ఇవి ఏంటి? పార్క్ చేసావా? సో ఒక చోట వెహికల్స్ పార్క్ చేసావు, ఒక చోట మిలిటరీ వెహికల్స్ వెళ్తున్నాయి. ఓహో, హెలికాప్టర్ కూడా వెళ్ళిపోతుంది జీప్ తో పాటు. అబ్బో, ఏరోప్లేన్ పార్క్ చేశాడు ఇక్కడ. అబ్బో, మధ్యలో షిప్ ఒకటి వచ్చింది. ఓ, ఇటు వస్తే డైనో పార్క్ అంట ఇది. సో దిస్ ఇస్ డైనో పార్క్ అండ్ దిస్ ఇస్ జూ. సో దిస్ ఇస్ జూ అంట. అబ్బో, అసలు మధ్యలో డైనో కార్స్ కూడా వెళ్ళిపోతున్నాయి నార్మల్ గా పబ్లిక్ తో. ఇలాంటి జనరేషన్ ఎప్పుడు వస్తుందో అన్ని కలిసి కదా. వాట్ క్రియేటివిటీ. దిస్ ఈస్ కాల్డ్ ఆర్ట్ అన్నమాట. దీని ఆర్టిస్ట్ వచ్చేసి మనకు క్రియేటివ్ హెడ్ ను అపాయింట్ చేశాను. క్రియేటివ్ హెడ్? yes, క్రియేటివ్ జీనియస్ ప్రభాకర్. అభివృద్ధికి ప్యాంటు షర్టు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాడు. ది ఆర్టిస్ట్. సో మేము ఈవినింగ్ రైడ్ వచ్చామన్నమాట బయటికి. దేనికి వచ్చాం మనం బయటికి? చెప్పి ఏం చూడటానికి వచ్చాం చెప్పు? చీతా బేర్. ఎస్, సో మా ఫేవరెట్ రైడ్ అనమాట ఇది. డైలీ ఈవినింగ్ మేము రైడ్ కి వెళ్లాల్సిందే. డెఫినెట్లీ చీతాని బేర్ ఫ్యామిలీ అని ఉంటుంది, మీకు చూపిస్తాను అది ఏంటి అనేది. మీరు ఏదో అనుకోవచ్చు. సో మేము రోజు వాటికి గుడ్ నైట్ చెప్పిగా ఇంటికి రావాలి. సో పదండి వెళ్ళి చీతాని బేర్ ఫ్యామిలీని చూసేద్దాం, ఓకే? యా, అదిగో చీతా, అదిగో చీతా. అమ్మయ్య, చూసారు కదా. సో సమ్మర్ లో ఈ రోజంతా కూడా మాకు ఇలా గడిచింది. హోప్ఫుల్లీ నేనైతే పిల్లలిద్దరిని కూడా ఈ సమ్మర్ టైం అంతా కూడా మంచిగా ఎంగేజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ యూజువల్ గా నార్మల్ గా రోజంతా కూడా ఇలాగే సేమ్ ఇదే రొటీన్ ఉంటుందని నేను చెప్పను. రోజు నేను కొంచెం మారుస్తూ ఉంటాను. అండ్ కొన్ని రోజులు నేను నా ఓన్ యాక్టివిటీస్ కూడా చేయించడం జరుగుతుంది హ్యాపీ రిచితో కూడా. సో చాలా మంది హ్యాపీ రిచిని ఎలా ఎంగేజ్ చేస్తారు అని అడుగుతున్నారు కదా. సో ఇవాళ వ్లాగ్ లో ఇవాళ రొటీన్ నేను చూపించాను. మిగతా వాళ్ళ ఏజ్ కి సంబంధించి ఓన్ యాక్టివిటీస్ కానీ లెర్నింగ్ మెథడ్స్ కానీ ఇవన్నీ కూడా నేను ఎట్లా చేస్తాను ఏంటనేది ఇంకొక వ్లాగ్ లో చూపిస్తాను. యాక్చువల్ గా మేము బయటకి వెళ్ళి వచ్చాం కదా, వెళ్ళొచ్చిన తర్వాత డిన్నర్ కూడా పెట్టేసాను. సో షూట్ చేయడం కుదరలేదు, టైర్డ్ అయిపోయాం యాక్చువల్ గా. సో డిన్నర్ పెట్టేస్తే ఇంకా వాళ్ళు కూడా ఇంకా ఇప్పుడు కొంచెం సేపు ఆడుకున్నారు. అండ్ పడుకునే టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా లాస్ట్ కి మళ్ళీ మా రిచి బాబుకి హ్యాపీకి ఇద్దరికి కూడా పాలే ఇవ్వాలి. 11:35 అవుతుంది టైము. సో ఇంక ఇప్పుడు పాలు ఇచ్చేస్తే మళ్ళీ ఇప్పుడు పడుకుని మళ్ళీ మార్నింగ్ 6 కి లెగుస్తారనమాట. స్లీప్ అయితే కరెక్ట్ టైం కి నేను కొంచెం అట్లా అలవాటు చేస్తున్నాను. మళ్ళీ నైట్ అయితే మళ్ళీ మార్నింగ్ వరకు మధ్యలో లెగరనమాట. ఇద్దరు డిస్టర్బ్ కూడా చేయరు స్లీప్ అనేది. లైక్ డే 1 నుంచి కూడా నాకు ఇద్దరు మంచిగా కోఆపరేట్ చేశారు స్లీప్ దగ్గర. మీ అందరికీ కూడా ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మా సమ్మర్ రోజు ఇవాళంతా కూడా మేము ఎలా స్పెండ్ చేసాం ఏంటి, మీకు నచ్చితే కనుక మీరు ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ సమ్మర్ లో పిల్లల్ని ఇంకెలా ఎంగేజ్ చేయొచ్చు, పిల్లల కోసం ఇంకేమేం వెరైటీస్ చేయొచ్చు, అవన్నీ కూడా మీ ఎక్స్పీరియన్సెస్ నాతో షేర్ చేసుకోండి. నేను కూడా నా పిల్లలతో షేర్ చేసుకోండి. లైక్ ట్రై చేస్తాను అవి చేయడానికి. అండ్ మన మనుతో హ్యాపీ అండ్ రిచి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి.
యా సో ఇంకా మా రిచి బాబుకి కూడా మిల్క్ ఇచ్చేస్తే వాడు కూడా తాగి ఇంకా పడుకుని పోతాడు. అండ్ ఎవరైతే నన్ను రిచికి హ్యాపీకి మీరు ఏ ఫార్ములా మిల్క్ ఇచ్చారు ఏంటి అని అడిగిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోతో మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది. అసలు మరి ఇలా ఉంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పండి? ఏం జరిగింది నాకు ఇప్పుడే తెలియాలి. ఇప్పుడు ఇంతకీ ఏంటనే కదా మీ క్వశ్చన్ అంతా కూడా. చెప్పు. స్కూల్కి వెళ్ళాలి, స్కూల్లో డ్రాప్ చేయి అంటున్నాడు. భరించలేకపోతున్నాం బ్రో. స్కూల్ కావాలంటే వాళ్ళ హాలిడే. నన్ను